బైబిల్ స్టడీ క్లాస్ 4 ధనాపేక్ష మరియు అదృష్ట దేవత. 1. ధనాపేక్ష విశ్వాసానికి ఆటంకం. డబ్బు అనేది మన అవసరాలకు అవసరమే, కానీ అది మన హృదయాన్ని ఏలకూడదు. ముఖ్య వాక్యం 1 తిమోతి 6:10. వివరణ: ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని బైబిల్ చెబుతోంది. ధనం మీద మితిమీరిన ఆశ ఉన్నప్పుడు మనిషి దేవుని నమ్మడం మానేసి, అబద్ధాలు మరియు మోసాలకు అలవాటు పడతాడు. చివరికి అది వారిని ఆత్మీయంగా నాశనం చేస్తుంది. మనం ఇంకా లోతుగా ఆలోచిస్తే అదృష్టం అని బెట్టింగ్స్ కి వెళతారు. అసలు క్రిస్టియన్స్ అదృష్టనే నమ్మకూడదు. 2. గాదు మరియు అదృష్ట దేవత. బైబిల్ చరిత్రలో అదృష్టం అనే పదం వెనుక ఒక లోతైన హెచ్చరిక ఉంది. ఆదికాండము 30:11 యాకోబు భార్యయైన లేయా తన దాసికి పుట్టిన కుమారునికి గాదు అని పేరు పెట్టింది. హీబ్రూ భాషలో గాదు అంటే అదృష్టం అని అర్థం. ఆ సమయంలో లేయా దేవుని కృపను స్తుతించే బదులు, నేను అదృష్టవంతురాలిని అని భావించి ఆ పేరు పెట్టింది. అదృష్ట దేవత హెచ్చరిక యెషయా 65:11 ఇశ్రాయేలీయులు కాలక్రమేణా దేవుడిని వదిలేసి, గాదు అనే అదృష్ట దేవతకు బలిపీఠాలు కట్టి పూజించడం మొదలుపెట్టారు. అందుకే దేవుడు యెషయా గ్రంథంలో, యెహోవాను విడిచిపెట్టి అదృష్ట దేవతకు బల సిద్ధపరచువారు తన రక్షణకు దూరమవుతారని హెచ్చరించారు. 3. గాదు వంశం ఏమైంది? గాదు గోత్రం వారు దేవుని ఆజ్ఞల కంటే లోక సంబంధమైన లాభాలకే ప్రాధాన్యత ఇచ్చారు. గోత్రం పరిస్థితి: వారు పాలస్తీనాకు తూర్పు వైపున, అన్యుల రాజ్యాలకు దగ్గరగా నివసించడానికి ఇష్టపడ్డారు. అక్కడ ఉన్న విగ్రహారాధన ప్రభావం వల్ల వారు దేవుని నుండి తొలగిపోయారు. ఫలితం: అదృష్టాన్ని నమ్ముకుని దేవుని మార్గాన్ని విడిచిపెట్టడం వల్ల, ఆ వంశం వారు యుద్ధాలలో అనేక దాడులకు గురయ్యారు మరియు ఆత్మీయంగా బలహీనపడ్డారు. ఇది మనకు ఇచ్చే పాఠం ఏమిటంటే, అదృష్టం మీద ఆధారపడేవారు అపాయంలో పడతారు. గదరేనీయుల ప్రాంతం: ధనం కోసం దేవుడిని వదులుకున్న వారు. ధనాపేక్ష మనిషిని ఎంతగా దిగజారుస్తుందో చెప్పడానికి గదరేనీయుల సంఘటన ఒక పెద్ద ఉదాహరణ. సంఘటన: యేసుప్రభువు గదరేనీయుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అక్కడ దెయ్యాలు పట్టిన ఒక వ్యక్తిని స్వస్థపరిచారు. ఆ సమయంలో అక్కడున్న సుమారు 2000 పందుల మంద సముద్రంలో పడి చనిపోయింది. ప్రజల స్పందన: తమను రక్షించడానికి వచ్చిన దేవునిని చూసి సంతోషించాల్సింది పోయి, తమ పందులు, ఆస్తి, ధనం పోయాయని గదరేనీయులు భయపడ్డారు. యేసుప్రభువు అక్కడ ఉంటే తమకు ఇంకా ఆర్థిక నష్టం జరుగుతుందేమో అని భయపడి, ఆయనను తమ ప్రాంతం నుండి వెళ్ళిపొమ్మని కోరారు. మార్కు 5:17. పాఠం: గదరేనీయులు తమ ఆత్మ రక్షణ కంటే తమ ధనాన్నే, పందులనే ఎక్కువగా ప్రేమించారు. నేడు మనం కూడా ధనం కోసం లేదా అదృష్టం కోసం దేవునిని మన జీవితాల నుండి వెనక్కి పంపిస్తున్నామా అని ఆలోచించుకోవాలి. 4. గాదు వంశం అస్థిరత. గాదు గోత్రం వారు కూడా దేవుని ఆజ్ఞల కంటే లోక సంబంధమైన లాభాలకే ప్రాధాన్యత ఇచ్చారు. వారు అన్యుల రాజ్యాలకు దగ్గరగా నివసించి, వారి విగ్రహారాధనను అనుసరించడం వల్ల దేవుని రక్షణను కోల్పోయి అనేక ఇబ్బందులు పడ్డారు. 4. దేవుడు వర్సెస్ సిరి. మనం ఒకే సమయంలో ఇద్దరు యజమానులను ప్రేమించలేము. ముఖ్య వాక్యం మత్తయి 6:24. వివరణ: మీరు దేవునికిని, సిరికిని దాసులుగా ఉండలేరు. మన హృదయంలో అదృష్టానికి లేదా ధనానికి కాకుండా, దేవునికే మొదటి స్థానం ఉండాలి. ఇంత చెప్పిన మాట వినకుండా, దేవుని వైపు తిరగకుండా ఉంటే మీ ఆత్మకి మీరే ఉత్తరవధులు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన: అత్యంత కృప కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ 4 రోజుల బైబిల్ స్టడీ ద్వారా మాలో ఉన్న ఎన్నో మూఢనమ్మకాలను తొలగించినందుకు వందనాలు. ప్రభువా, అదృష్టం అనేది మా చేతుల్లో లేదు, మా జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి. ధనాపేక్షకు లోను కాకుండా, అదృష్ట దేవత వంటి లోక సంబంధమైన నమ్మకాలను వదిలిపెట్టి, మిమ్మల్ని మాత్రమే నమ్ముకునే శక్తిని మాకు దయచేయండి. విశ్వాన్ని మనిషి కోసం చేసిన మీరు, మమ్మల్ని మీ బిడ్డలుగా పిలుచుకున్నందుకు స్తోత్రములు. ఈ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరి హృదయాలలో మీ వాక్యము ఫలించి, వారు చీకటి నుండి వెలుగులోకి వచ్చేలా సహాయం చేయండి. మా జీవిత ప్రయాణంలో మీ కృపయే మాకు తోడుగా ఉంచమని, నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్